తిరుమలేశుని పేరుతో రాజకీయాలు మొదలయ్యాయా? భక్తుల మనోభావాల మీద ఓట్ల రాజకీయం జరుగుతోందా? వైసీపీ ఇప్పట్నుంచే తిరుమల భక్తులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందా? అసలు తిరుమల విషయంలో ఏ పార్టీ భక్తితో వ్యవహరించింది? ఏ పార్టీ హిందుత్వ రాజకీయాలు చేస్తోంది? అధికారానికి దూరమైన వైసీపీ ఇప్పుడు 4 ఏళ్లకు ముందే ఇలా తిరుమల పైన, భక్తుల పైన ఎప్పుడూ లేనంతగా ప్రేమ ఎందుకు కురిపిస్తోంది? తిరుమల చుట్టూ సాగుతున్న రాజకీయం ఏంటి అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైంది. తిరుమలలో పింక్ డైమండ్ వివాదం అప్పట్లో వైసీపీ అందుకున్న అస్త్రమే. చంద్రబాబు హయాంలోనే పింక్ డైమండ్ మాయమైందని 2019 ఎన్నికలకు ముందు అదే పనిగా వార్తలు వ్యాపించాయి. సరే, బాబు ఓడిపోయి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీనిపైన విచారణ గాని, కేసు నమోదు గాని జరగనే లేదు. అంటే ఆ వివాదం అనేది ఒక ఎన్నికల నినాదం మాత్రమే అని తేలిపోయింది. అంతేగాక టీటీడీని జగన్ సర్కార్ పూర్తిగా భ్రష్టు పట్టించిందని, అన్య మతస్థులను కొండపైన ఆందోళన ఎక్కించిందని, ఆ తర్వాతి కాలంలో టీడీపీ, జనసేన పార్టీలు గట్టిగా ఎస్టాబ్లిష్ చేశాయి. దాంతో హిందువులంతా వైసీపీకి దూరమయ్యారు. కూటమికి జై కొట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కల్తీ నెయ్యి కుంభకోణం గురించి వెల్లడించి జగన్ పార్టీని భక్తజనం ఈసడించుకునేలా కూటమి సర్కార్ ఆధారాలతో నిరూపించగలిగింది. ఇప్పటికీ భక్తజనంలో వైసీపీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి కూడా. అయితే ఇప్పుడు భక్తులలో ఉన్న ఆ ఎఫెక్ట్ ను తగ్గించేందుకు వైసీపీ నేతలు తెగ హైరానా పడుతున్నారు. దీనికోసం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజాలను ఉసిగొల్పి తిరుమల భక్తుల గురించి మాట్లాడిస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న భూమన మాట్లాడుతూ తిరుమలలో బ్రేక్ దర్శనాలు ఎక్కువైపోయాయని విమర్శించారు. రోజా అయితే మరో అడుగు ముందుకేసి ట్విట్టర్ వేదికగా కూటమి సర్కార్పై విమర్శలు సంధిస్తోంది. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు తిరుమల శ్రీవారికి నిద్ర లేకుండా పోతోందని మాజీ మంత్రి రోజా సెల్వమణి మండిపడ్డారు. ఇంతకు ఆమె విమర్శ సారాంశం ఒకసారి చూస్తే భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి గాని అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసము సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. జగన్ పాలనలో రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60,000 వరకే పరిమితం చేస్తూ రోజుకు 7 నుంచి 10,000 బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరం అవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యతనిచ్చి డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన. భగవంతుడు అన్ని గమనిస్తున్నాడు అని రోజా ట్వీట్ చేశారు. దీనికి అటు కూటమి వర్గాలు కూడా ధీటైన సమాధానమిస్తున్నాయి. తిరుమలను భ్రష్టు పట్టించిందెవరు రోజా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే రోజాకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని చురక అంటించారు. ఒక్కో సిఫార్సు లేఖ మీద 100 మందికి దర్శనాలు చేయించిన ఘనత మీది కాదా అని రోజాను ప్రశ్నించారు. తిరుమల లడ్డూని కూడా వదలకుండా అన్ని రకాలుగా అపవిత్రం చేసిన మీరు ఇప్పుడు నీతులు మాట్లాడడం, దెయ్యాలు వేదాలు వల్లించడమే రోజా గారు అంటూ మంత్రి వాసంశెట్టి ధ్వజమెత్తారు.